అందరికీ నమస్తే. నేను మీ కావ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కావ్యాస్ ఫుడ్ డైరీ. ఇవాల్టి వీడియోలో ఒక స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. శనగపిండి లేకుండానే గుల్లగా కరకరలాడుతూ టేస్టీగా జంతికలు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ముందుగా ఈ జంతికల తయారీ కోసం 1 కప్పు మినపగుళ్ళు తీసుకోవాలండి. ఇక్కడ నేను రౌండ్‌గా ఉన్న మినపగుళ్ళు తీసుకున్నాను. మీరు నార్మల్‌గా పప్పులాగా ఉన్న మినపగుళ్ళు కూడా తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న ఈ మినపగుళ్ళను కుక్కర్‌లో వేసుకొని 1కి 2 సార్లు మంచిగా కడుక్కోవాలి. మినపగుళ్ళలో ఉన్న ఏమైనా డస్ట్ కానీ అవంతా రిమూవ్ అయిపోతుంది. ఇలా మంచిగా కడుక్కున్న తర్వాత ఏ కప్పుతో అయితే మినపగుళ్ళు తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్పుల వరకు వాటర్ తీసుకోవాలండి. 4 కప్పుల వాటర్ అయితే కరెక్ట్‌గా సరిపోతుంది మినపగుళ్ళు ఉడకడానికి. ఇలా వాటర్ తీసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు మనం ఈ పప్పునైతే ఉడికించుకోవాలండి. ఇలా 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్‌నైతే కిందికి దించుకోవాలండి. ఇంకా ఇందులో ఏమైనా ఎక్సెస్ ఆవిరి ఉంటే అదంతా తీసేసుకొని క్యాప్ తీసుకోవాలండి. ఇలా క్యాప్ తీసుకున్న తర్వాత చూడండి మినపగుళ్ళు అనేటివి ఇలా ఉడకాలన్నమాట. చేయితో నలిమితే మెత్తగా నలిగిపోవాలి. అలా అయితేనే మినపగుళ్ళు ఉడికినట్టు. ఇలా ఉడికిన ఈ మినపగుళ్ళని కాసేపు చల్లారబెట్టుకోవాలండి. ఈ మినపగుళ్ళు కాస్త చల్లారిన తర్వాత ఒక మిక్సింగ్ బౌల్‌లోకి వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలండి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ పిండి అనేది ఇలా మెత్తగా జారుడుగా ఉండాలన్నమాట. అలా ఉంటేనే జంతికలు గుల్లగా వస్తాయి. ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని ఒక పెద్ద బౌల్‌లోకి అయితే ట్రాన్స్‌ఫర్ చేసుకుందామండి. పిండి కలపడానికి మంచిగా ఉండే ఒక బౌల్‌ని తీసుకొని అందులోకి మొత్తాన్ని ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే మినపగుళ్ళు తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్పుల బియ్యం పిండి తీసుకోవాలండి. 4 కప్పుల బియ్యం పిండి అయితే కరెక్ట్‌గా సరిపోతుంది. ఇలా 4 కప్పులు తీసుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వాము కూడా వేసుకోవాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చేయితో నలిపి తీసుకోవాలండి. ఇలా నలిపి తీసుకోవడం వలన వాములో ఉన్న ఫ్లేవర్స్ అన్ని పిండికి పడతాయి. అలాగే ఇందులోకి 1 టీ స్పూన్ వరకు కలంజీ సీడ్స్ తీసుకోవాలండి. కలంజీ సీడ్స్ అంటే ఆనియన్ సీడ్స్. అలాగే ఇందులోకి 1 టీ స్పూన్ వరకు సాల్ట్ తీసుకోవాలండి మీ రుచికి సరిపడినంత. అలాగే ఇందులోకి ఇంగువ కూడా వేసుకోవాలండి. ఇక్కడ నేను కారం అయితే వేయట్లేదండి. మీరు కావాలనుకుంటే 1 టీ స్పూన్ కారం కూడా వేసుకోవచ్చు. ఇలా అన్నీ వేసిన తర్వాత పిండిని మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మెత్తగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ పిండిని 15 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు జంతికల కోసం ఈ జంతికల పిట్టని తీసుకున్నానండి. ఇక్కడ మీడియం సైజు రంధ్రాలు ఉన్న జంతికల చక్రాన్ని తీసుకొని ఇందులోకి కాస్త ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఇలా ఆయిల్ అప్లై చేయడం వలన సైడ్స్‌కి పిండి ఎక్కడ అతుక్కోకుండా ఉంటుంది. ఇప్పుడు జంతికల్ని డీప్ ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ పైన పాన్ పెట్టుకొని జంతికలు మునిగేంత ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు ఒక ప్లేట్‌కి నూనె రాసుకొని దీనిపైన మనం జంతికలు అయితే వేసుకుందామండి. ఈ జంతికలు వేయించడం కోసం ఆయిల్ అనేది బాగా వేడిగా ఉండాలండి. ఇలా వేడి అయిన తర్వాత జంతికలన్నీ ఆయిల్‌లోకి వేసుకోవాలి. ఇలా 2 సైడ్‌లు తిప్పుకుంటూ జంతికల్ని మంచిగా వేయించుకోవాలండి. ఇలా ఆయిల్‌లో నుంచి బబుల్స్ అన్నీ పోయాయంటే జంతికలు మంచిగా వేగాయన్నమాట. ఇప్పుడు ఈ జంతికల్ని ఒక ప్లేట్‌లోకి అయితే ట్రాన్స్‌ఫర్ చేసుకుందాము.
అలాగే మిగతా జంతికల్ని కూడా వేసి మంచిగా వేయించుకోవాలండి. ఇక్కడ నేను కారం వేయలేదు కాబట్టి జంతికలు మంచి గోధుమ కలర్‌లో ఉంటాయండి. అంతే అండి. జంతికలైతే రెడీ అయిపోయాయి. ఈ జంతికలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇందులో నేను స్పైసెస్ ఏమి యాడ్ చేయలేదు కాబట్టి పిల్లలకు కూడా చాలా మంచిది. చూస్తుంటేనే నోరూరుతుంది కదా! చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఈ జంతికలు. ఇలా వెరైటీగా ఇలా జంతికల్ని తయారు చేసుకొని మీరు కూడా టేస్ట్ ఎలా ఉందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. అలాగే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.